అసెంబ్లీ, తెలంగాణ లోక్సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు. మరికొన్ని గంటల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు, కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అనేది తేలిపోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందా, లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విపక్ష ఇండియా కూటమి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందా అనే దానిపై ప్రజా తీర్పు వెలువడనుంది. ఏపీలో 175 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. వైకాపా ఒంటరిగా బరిలో నిలిచింది. ఈ రెండు పక్షాల్లో ప్రజల ఆశీర్వాదం ఎవరికి అనేది వెల్లడి కానుంది. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన కనీస మెజారిటీ 272. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 543 సీట్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. వీటిలో బీజేపీ లీడ్ కనిపిస్తోంది. దేశంలో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 31.2 కోట్ల మంది మహిళలు సహా 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఈ దఫా అది ఎంతవరకు మెరుగైన ఫలితాలను సాధిస్తుందో చూడాల్సి ఉంది. వామపక్షాలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు దక్కకపోతే దేశవ్యాప్తంగా వాటి మనుగడ మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీపీ, శివసేన పార్టీలో చీలికల కారణంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల రాజకీయ భవిష్యత్తు గమనాన్ని ఈ ఎన్నికలే నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో వాడివేడి పోరు సాగింది. పోస్టల్ ఓటింగ్ లెక్కింపు సాగుతోంది. ఇందులో కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.